నమస్తే అండి. ఈరోజు ఎంతో హెల్దీ అయిన రుచిగా ఉండే తోటకూర శనగపప్పు టమాటా కాంబినేషన్లో కర్రీ చేసి చూపిస్తాను. ఈ కర్రీ వచ్చేసి రైస్లోకి చపాతీ, దోశ, పూరి ఈ 4 కాంబినేషన్కి చాలా రుచిగా ఉంటుందండి ఈ కర్రీ. అలాగే ఆకుకూరలు అంతగా ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఈ కర్రీ వచ్చేసి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు దానికి కావాల్సినవి ఇక్కడ నేను మీడియం సైజు 2 తోటకూర కట్టలు తీసుకున్నాను. ఇలా ఫ్రెష్గా ఉండేలా చూసుకోండి. అలాగే 2 ఉల్లిపాయలు, 3 టమాటా, 2 పచ్చిమిర్చి, 1 ఎల్లిపాయ తీసుకున్నాను. అలాగే ఈ కర్రీకి ముందుగానే ఒక టీ గ్లాస్ వరకు లేదా 2 గుప్పిట్ల వరకు శనగపప్పు నానబెట్టి పెట్టుకొని అరగంట ముందు. ఇప్పుడు మనం తీసుకున్న తోటకూరని ఇలా కాడలు కట్ చేసి లోపల ఏమైనా పాడైపోయిన ఆకులు, పూత ఇవన్నిటిని క్లీన్ చేసి పెట్టుకోండి. ఇలా క్లీన్ చేసిన తోటకూరని ఒక పెద్ద బౌల్లో వాటర్ తీసుకొని ఇలా శుభ్రంగా కడిగేసుకోండి. ఎందుకంటే దాంట్లో ఇసుక, మట్టి ఏమైనా ఉంటే నీట్గా అవుతాయి. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న శనగపప్పుని ఈ ఆకుకూరలన్నీ కట్ చేసేలోపు ఉడకబెట్టుకుందాం. ఈ కర్రీకి ముందుగానే శనగపప్పు ఉడకబెట్టి తీసుకోవాలి. స్టవ్ పైన పప్పు పెట్టేసుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే త్వరగా ఉడికిపోతుంది. మనం ఇది ఉడికేలోపు ఇప్పుడు మనం కర్రీ కావాల్సినవన్నీ కట్ చేసుకొని తీసుకుందాం. తోటకూర ఎక్కువ శాతము ఫ్రై లాగా లేదంటే పొడికూరలాగే చేస్తారు. కానీ ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా రెండింటికి చాలా బాగుంటుందండి ఈ కర్రీ వచ్చేసి. ఇప్పుడు మనము ఇలా అన్నిటిని నీట్గా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్నాక స్టవ్ పైన బాండి పెట్టేసి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోండి. అవి కూడా కాస్త ఫ్రై అయ్యాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా వేసి మగ్గనిద్దాం. ఇవి మరీ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి. కాస్త 1 నిమిషం వరకు మగ్గిస్తే చాలు. ఇలా కాస్త మగ్గాక ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని ఇలా కలిపాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న తోటకూరనంతా వేసి కూడా మగ్గిద్దాం. ఇలా వాటర్ అంతా పోయాయి కదండి. ఆకుకూర చూడండి ఎంత పొడిగా ఉందో. ఇప్పుడు ఆకుకూర వేసాక ఇలా మంచిగా కలుపుకొని మగ్గనిద్దాం. ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టారంటే మంచిగా దగ్గరగా మగ్గుతుందండి. చూడండి 2 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉంటుంది. ఇలా కాస్త మగ్గాక ఈ టైంలో మనం 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసేసి కలుపుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కూడా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చూడండి వాటర్ అంతా ఇంకిపోయాయి కదా. ఈ టైంలో మనం తీసుకున్న ఎల్లిపాయని కట్ చేసి కానీ లేదంటే కచ్చపచ్చగా దంచి కానీ వేసుకోండి. ఆకుకూర మాత్రం ఇలా చక్కగా ఫ్రై కావాలండి. ఈ కర్రీకి ఎల్లిపాయ వచ్చేసి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇలా కాస్త మగ్గించాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసి మగ్గనిద్దాం. ఆకుకూర మాత్రం మంచిగా ఫ్రై అయ్యాకే ఈ టమాటాలు వేసుకోండి. ఈ టమాటా వేసి మంచిగా కలుపుతూ టమాటా అంతా దగ్గరికి అయ్యేదాకా మగ్గనిద్దాం. మూత పెట్టేసి మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని ఇలా మగ్గే వరకు చూడండి. ఈ టైంలో మనము ముందుగానే ఉడకబెట్టుకున్న శనగపప్పుని ఇలా చేత్తో ఇలా అంటే ఇట్లా మెత్తగా అయ్యేలాగా ఉడకబెట్టుకోండి ఆ టైం వరకు. ఇప్పుడు మనం ఈ శనగపప్పుని కర్రీలో వేసుకుందాం.
ఈ శనగపప్పు ఫస్ట్ కూడా వేసుకోవచ్చండి, ఆకుకూరతో పాటు మగ్గొచ్చు, కానీ అదంతా పలుకు పలుగా అంత టేస్ట్ అనిపించదు. ఇలా ఉడకబెట్టేస్తేనే ఈ కర్రీకి చాలా టేస్ట్ని ఇస్తుంది. ఇలా మొత్తం మనం పప్పు వేసాక మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మధ్యలో కలుపుకుంటూ పప్పుని ఆకుకూర మంచిగా మగ్గే వరకు కూడా ఒకసారి మూత పెట్టి చూస్తూ మగ్గనివ్వండి. చూడండి ఇలా మొత్తం దగ్గరికి అయిపోయింది కదా. ఈ టైంలో మనము ఒక 2 స్పూన్లు, లేదా కారం కొంచెం తక్కువ కావాలంటే 1.5 స్పూన్ కారం వేసుకోండి. అలాగే ధనియాలు, జీలకర్ర ధనియాల పొడి, జీలకర్ర పొడి కలిపింది 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఈ కర్రీకి చాలా రుచినిస్తుంది ఈ ధనియాలు, జీలకర్ర పొడి. మనకి మసాలా కర్రీలాగా అనిపిస్తుందండి. ఇప్పుడు వచ్చేసి కొంచెం వాటర్, మనం పప్పు ఉడకబెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్తో పాటు వేసేయండి. ఇలా వాటర్ వేసాక మళ్ళీ కలుపుకొని దగ్గరికి అయ్యేదాకా ఉంచుకోండి. చూడండి ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన టమాటా తోటకూర శనగపప్పు కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.